గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఫస్ట్ ఈ లైవ్ సెషన్‌లో ఇట్లా రికార్డింగ్ చేస్తూ వెబినార్ అనేది అటెండ్ చేస్తున్నాను. సో, అందరికీ తెలుసు నా పేరొచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం దీన్ని యూట్యూబ్‌లో పెట్టబోతున్నాం. మీ డౌట్స్ ఏవున్నా కూడా నేను చెప్పే ఈ ప్రైజ్ యాక్షన్ వీడియో అంటే దీన్ని లైవ్ వెబినార్ ద్వారా మీకు చెప్తున్న వీడియోని మీకెక్కడ ఏ డౌట్ ఉన్నా గూడా ఇన్ని రోజులు అందరి దగ్గర మీరు వెళ్లి ఏ వీడియో చూసినా గూడా అక్కడ ఏంటంటే మనం జనరల్‌గా వెళ్లి కామెంట్స్‌లో అడగడం గానీ, వాళ్ళు రిప్లైలు ఇవ్వడం గానీ ఇలాంటివి జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్‌గానే అంటే మీకు డైరెక్ట్‌గానే ఏదైతే చెప్తున్నామో దాన్ని అక్కడ మీకున్న డౌట్స్‌ని ఇక్కడే క్లారిఫై చేయండి. ఆ డౌట్స్ ఈ వీడియో చూసిన వారికి క్లారిటీ ఉంటుంది. ఓకే. సో, మైక్ అందరికీ యాక్సెస్ ఉంది. ఒకరొకరుగా మాట్లాడండి. ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు మీరుగా స్టాప్ అయిపోయి చూస్తూ చెప్పండి. ఇది ఫ్రీ లైవ్ వెబినార్ నేను నా ప్రైజ్ యాక్షన్ అనే వీడియోతోటి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ సెషన్. ఈ మామూలుగా నిన్న మొన్న నేను ఇచ్చిన లెవెల్స్. మీకిక్కడ ఈ లెవెల్స్ ఏందంటే మీరు వేసుకున్న లెవెల్స్ గూడా ఇలాంటి లెవెల్స్ ఏవైనా ఉంటే మీరేం జేయాలంటే ఆ లెవెల్స్‌ని అట్లాగే ఉండనివ్వండి. ఉంచి మీరు వాడుకోవడానికి అంటే మీరు చూసుకోవడానికి ఈజీ ప్రాసెస్‌లో ఉంటుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా. లేదు మీకు చార్ట్ క్లీన్‌గానే ఉండాలి. మీకు ఏదైనా లెవెల్స్ ఉన్నది అది అంటే మీ ఓన్‌గా మీరు అనాలిసిస్ చేసుకుంటున్నారంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఈరోజు ఫస్ట్ ప్రైజ్ యాక్షన్‌లో ఏందంటే 5 మినిట్ చార్ట్ పెట్టుకోండి. 5 మినిట్స్ చార్ట్ గాని 15 మినిట్స్. 15 మినిట్స్‌లో ఎట్లా అంటే మీకు స్టాప్ లాస్ అనేది ఎక్కువవుతుంది. ఏదైనా ఒక ప్యాటర్న్‌లోకెళ్ళి మనం ఇది చూద్దాం. ప్రైస్ అనేది కంప్లీట్‌గా హై గాని, లో గాని వెళ్ళనివ్వాలి. ఓకేనా? ప్రైస్ అనేది కంప్లీట్‌గా హై గాని, లో గాని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు 2 సినారియోలో ఈ ప్రైస్ యాక్షన్‌ని మీరు వాడుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇక్కడొచ్చింది. అందరికీ స్క్రీన్ కనబడుతుంది గదా! స్క్రీన్ కనబడుతుందా అండి? యెస్ సార్. ఓకే. డన్. ఇప్పుడు ఇక్కడ నుండి ప్రైస్ కింద పడ్డది. రైట్? కింద పడ్డ తర్వాత ఎంత దూరమన్నా వెళ్ళనివ్వండి ప్రైస్. ఎంత దూరమన్నా పెడనివ్వండి. మీరు ఎంట్రీ తీసుకోవద్దు. ఇది మామూలుగా ఇన్‌సైడ్ క్యాండిలు ఇట్లా ఇంకోటి 5 ఎంఏ అనే అదొక స్ట్రాటజీ ఉంది గదా! చూసే ఉంటారు. అండ్ ఇంకొకటి ట్రాఫిక్ సిగ్నల్ అని రెడ్ అండ్ గ్రీన్ అని ఇట్లా చెప్పి సుభాషిష్‌ది ఒక వీడియో ఉంది. అది కాకుండా మీరిక్కడ దీన్ని పర్ఫెక్ట్‌గా వాడండి. దీన్ని పర్ఫెక్ట్‌గా అంటే ఇప్పుడు కంప్లీట్‌గా రెడ్ అన్నీ రెడ్‌లోనే గ్రీన్‌లో మధ్యలో వచ్చినియి. ఇక్కడ ఇగ్నోర్ చేసేయండి. ఎక్కడైతే రెడ్ పడి దాని లోపలనే గ్రీన్ రావాలి. ఆ విక్‌ను గూడా బ్రేక్ జేయొద్దు. హై గూడా బ్రేక్ జేయొద్దు. గుర్తుంచుకోండి. ఈ విక్‌ని గూడా ఇక్కడ పడ్డ క్యాండిల్ ఏదైతే లాస్ట్ ఎండింగ్ అంటే మీకిది ఎప్పుడు తెలుస్తది? ఎట్లా తెలుస్తది అంటే సింపుల్. మీకు ఆల్రెడీ మీ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటే, ఆ సపోర్ట్ దగ్గర గాని, రెసిస్టెన్స్ ఏరియాలో గాని ఏదైనా మీరు లెవెల్స్ వేసుకుంటే లైక్ ఎగ్జాంపుల్ దాన్నేమంటారు? మీరిప్పుడు 45, 85ది గూడా లెవెల్స్ వేసుకున్నారనుకోండి. ఏ ఏరియాలో అయితే ఇట్లాంటి క్యాండిల్స్ పడతదో అక్కడ మన ఎంట్రీ. అక్కడ మన ఎంట్రీ దేనికి? ఈ గ్రీన్ క్యాండిల్‌కే మన ఎంట్రీ. గ్రీన్ ఆర్ రెడ్. ఈ గ్రీన్ క్యాండిల్‌కి ఎంట్రీ 1:3 కంపల్సరీ ప్లాన్ చేయండి. 1:1 అచ్చిందా? ట్రైల్ చేసి కాస్ట్ ట్రైల్ చేసి ఈ రెడ్ క్యాండిల్‌కి విక్‌కి ఇది మీకు ప్రీమియంలో గాదు. స్పాట్‌లో చెప్తున్నాను గుర్తుంచుకోండి. స్పాట్‌లోనే మీరు డిసైడ్ చేసుకొని అక్కడికి వచ్చిన తర్వాతనే క్లోజ్ చేసుకోవాలి. ప్రీమియంలో గాదు. ప్రీమియంలో మీరు తీసుకోవాలంటే ఇప్పుడు ఒక్కొక్కరికి స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ వస్తది, రాదు. అట్లా ప్లాన్ చేసుకోవాలి. 1:3 కంపల్సరీ మన టార్గెటు. లేదు 1:1 ప్రీమియంలో స్పాట్‌లో వచ్చింది అనంటే అక్కడి నుండి మీరు అలర్ట్ అయిపోయి ఈ ఈ క్యాండిల్ కిందకి క్లోజ్ అయినా గూడా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి కంటిన్యూగా వెళ్ళింది ప్రైస్. మళ్ళీ పైకెళ్ళింది గదా! ఎంత దూరమైతే వెళ్తదో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేసింది? మళ్ళీ లోపల గ్రీన్ క్యాండిల్ లోపల రెడ్ క్యాండిల్ పడ్డది. గ్రీన్ క్యాండిల్ లోపల రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ మన ఎంట్రీ సెల్ సైడ్. ఈ రెడ్ క్యాండిల్‌కే మన ఎంట్రీ. ఈ గ్రీన్ క్యాండిల్‌కి పైన స్టాప్ లాస్. సో, ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ ఇచ్చింది. ఇంకా వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఎక్కడ మనకి ఉంటుందో చిన్న స్టాప్ లాసే ఉంటది. కంప్లీట్‌గా ప్రైస్ వెళ్ళనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది పైకెళ్ళింది. కంప్లీట్‌గా పైకెళ్ళిందా? కానీ ఈ విక్ అనేది దీని పైన బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ లోపల లేదు. సో, ఇగ్నోర్ ఇట్. ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ చాలా పైకెళ్ళింది. ఇది చూడండి. కింద పడ్డ తర్వాత దీని పైన బ్రేక్ ఇచ్చింది ఇది.
దీని పైన ఎక్కిస్తే నో ఎంట్రీ. వెయిట్ జేయాలి. ఎక్కడైతే మనకి అపోజిట్ డైరెక్షన్‌లో క్యాండిల్ పడి, ఆ క్యాండిల్ లోపల మాత్రమే హైలో గాని, లోలో గాని. ఇప్పుడు ఇక్కడ నుంచెల్లి కంటిన్యూ ఫాల్ అయింది. కానీ ఇది ఏమైంది గ్రీన్ క్యాండిల్ అనేది పైకెళ్ళిపోయింది. ఈ ఈ రెడ్ లోపల ఉండకుండా ఈ గ్రీన్ క్యాండిల్ పైకెళ్ళిపోయింది. ఇలాంటి సందర్భంలో ఎంట్రీ లేదండి. ఇలాంటి సందర్భంలో ఎంట్రీ లేదు. ఓన్లీ మనకు గావాల్సింది స్ట్రాంగ్ ఫాల్ గాని, స్ట్రాంగ్‌గా అప్ వెళ్ళినప్పుడు ఎక్కడ విక్ లేకుండా ఆ క్యాండిల్ లోపలనే పడాలి. ఇప్పుడు ఇది కంటిన్యూ ఫాల్ వచ్చింది. దీని లోపలనే ఉన్నది క్యాండిల్. ఎక్కడైతే మనకి గ్రీన్ క్యాండిల్ పడతదో, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది రివర్స్ అయింది. ఈ ఎంట్రీ అనుకుంటే ఇది స్టాప్ లాస్ పెద్దగా. కొంచెం రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడొచ్చింది చూడండి. ఈ కంప్లీట్ ఫాల్ అనేది ఉందా? ఈ కంప్లీట్ ఫాల్ అనేది ఒక ట్రెండ్ జరిగింది. ఇక్కడ మీకు మళ్ళీ రీటెస్ట్‌లో ఇది చూడండి. గమనించండి. ఈ రీటెస్ట్‌లో ఈ లోపల క్యాండిల్ పడ్డది. దీని హై ఎంట్రీ. దీని హై ఎంట్రీ. ఆ రెడ్ క్యాండిల్ విక్ కిందే మన స్టాప్ లాస్. మినిమమ్ 1:3 ప్లాన్ చేసుకోవాలి. 1:3 ఇక్కడికొచ్చింది. 1:1 రాగానే మీరు ట్రైల్ చేసుకోవాలి. లేదా సింపుల్‌గా పెట్టుకోండి ఒకటే విషయాన్ని. నిఫ్టీలో అయితే మాక్స్ 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీలో అయితే 30-40 పాయింట్స్, 50 పాయింట్స్. అంతకు మించి ఎక్కువ పెట్టుకోవద్దు. ఒకవేళ 1:3 రాలేదంటే కొంచెం ఇనిషియల్ స్టేజ్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ క్యాండిల్ తర్వాత ఒకవేళ మీకు 20 పాయింట్స్, 30 పాయింట్స్ వచ్చిందనుకోండి ట్రైల్ చేయడమా? లేకపోతే బుక్ చేయడమా? ప్రాక్టీస్ అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా మీకు ఈ ప్రైస్ యాక్షన్ మీ ఓన్‌గా ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఏం చేయాలంటే కొంచెం లిమిటెడ్ ప్రైస్‌లో లిమిటెడ్ టార్గెట్ అంటే లిమిటెడ్ టార్గెట్ పెట్టుకొని అంత టార్గెట్ 1:3 అట్లా మీకు హోల్డ్ చేయడానికి కెపాసిటీ అట్లా ఉందనుకోండి. అట్‌లీస్ట్ స్ట్రాటజీ అనేది మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు దీన్ని హోల్డ్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్‌గా పైకెళ్ళిపోతుంది. ఎళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే రివర్సల్ కోసం వెయిట్ చేయాలి. రివర్సల్ ఎక్కడ వస్తుంది అనేది లో క్యాండిల్ పడాలి. లోలో ఉండి దాని లోపలనే ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది ఇమ్మీడియేట్‌లీ స్టాప్ లాస్. లోలోనే అపోజిట్ క్యాండిల్ పడాలి. ఇక్కడ చూడండి. ఇది పైకెళ్ళిన మార్కెట్ కదా! ఇది కంప్లీట్ పైకెళ్ళిన మార్కెటు. ఈ ఏరియాలో వచ్చింది. ఫుల్ స్ట్రాంగ్‌గా రివర్సల్ క్యాండిల్ ఈ ఏరియాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఇందులో లోపల రెడ్ క్యాండిల్. కానీ ఇది ఒక చిన్న స్టాప్ లాస్ అనేది ఇచ్చింది. ఈ లో బ్రేక్ అయింది. ఈ లో బ్రేక్ అయిన తర్వాత మీరు రీ ఎంట్రీ తీసుకున్నా గూడా మీకిక్కడ మంచి టార్గెట్. ఈ గ్రీన్ క్యాండిల్ గాదు. మనకి ఏదైతే అపోజిట్ క్యాండిల్ పడ్డదో దానికే మన ఎంట్రీ. ఈ స్టాప్ లాస్ అనేది ఇచ్చింది. చిన్న విక్ తోటి క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. కానీ మీకైతే ఇక్కడ టార్గెట్ అనేది 1:3 ఏంటి ఎక్కువనే ఇచ్చింది. కొన్ని సందర్భాలలో చిన్న విక్ తోటి ఎస్ఎల్ఎస్తే అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా అంటే చిన్న స్టాప్ లాస్ అయితే క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అనంటే ఎస్ఎల్ తీసుకొని మళ్ళీ కావాలంటే రీ ఎంట్రీ కొట్టండి. ఎందుకంటే ట్రెండ్ ఎటువైపు వెళ్ళింది అపోజిట్ వెళ్ళాలి మనం. అపోజిట్ వెళ్ళాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది కంటిన్యూ ఫాల్ అయిందా? ఇక్కడ ఈ రెడ్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ అనేది పైకి కిందకుంది. మళ్ళీ దీని పక్కల ఇది టోటల్‌గా మాస్టర్ క్యాండిల్, ఈ బేబీ క్యాండిల్స్ పడ్డాయి. దీని పక్కన ఇది గమనించారంటే రెడ్ తర్వాత గ్రీను ఆ రెడ్ లోపలే ఉంది. ఇక్కడ ఎంట్రీ. లాంగ్. ఇక్కడ ఎంట్రీ. ఆ రెడ్ క్యాండిల్‌కి మన స్టాప్ లాస్. ఆ పక్కనున్న గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ. 1:3 ఖచ్చితంగా వస్తది. 1:3 రాలేదు అంటే నిఫ్టీలో అయితే 20 పాయింట్స్ ప్లస్సు, బ్యాంక్ నిఫ్టీలో 30 పాయింట్స్ ప్లస్సు టార్గెట్ తీసుకోండి. కంప్లీట్‌గా ఒక రోజు మార్కెట్ ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు పైకి వెళ్తుంది. ఇప్పుడు ట్రెండ్ అనేది పైకే ఉంది. లెట్స్ సే ఎగ్జాంపుల్ నిన్న గాని ఎప్పుడైనా జరిగిన మార్కెట్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఇది కంప్లీట్ ఎళ్ళింది. కానీ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత పడ్డ ఈ క్యాండిల్ ఆల్రెడీ కొంచెం లోని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకునే సందర్భం అనుకుంటేనే తీసుకోవచ్చు. లేదు అనంటే మాత్రం జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. మన స్ట్రాటజీ ఏం చెప్తుందో కరెక్ట్‌గా ఆ స్ట్రాటజీనే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇది కిందికి పడ్డ తర్వాత ఈ లోపలనే ఎంట్రీ ఉంది. ఇది సైడ్‌వేస్ అవుతుంది. ఈ లోపలనే ఎంట్రీ ఉంది. ఈ లోపల ఎంట్రీ ఉన్న తర్వాత దీని పైన ఎంట్రీ ఇంకా చూస్తారంటే మీకు వన్ సైడ్ ర్యాలీ మంచిగా వచ్చింది. ఇక్కడ చూసినా కూడా మీకు అర్థమవుతది. లాంగ్ తీసుకున్నారనుకో. ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ, ఈ రెడ్‌కి స్టాప్ లాస్ పెట్టుకున్నారు. మన టార్గెట్ 1:3 అంటే ఇది 1:3 ఇక్కడికొచ్చింది ఈ ఏరియాలో. ఇంకా పైకి కూడా పోయింది. ఇక్కడ కంటిన్యూ ఫాల్. ఎక్కడ ఇట్లా ఇది ఇప్పుడు కంటిన్యూ ఫాల్ అయింది కదా! ఇది బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ ఇట్లాంటి ప్లేస్‌లలో నో ఎంట్రీ అండి.
ఇలాంటి ప్లేస్‌లలో నో ఎంట్రీ. ఈ ఖచ్చితంగా ఆ రెడ్ క్యాండిల్ లోపలనే లో బ్రేక్ అవ్వకుండా ఇన్‌సైడ్‌గా పడాలి ఖచ్చితంగా. ఆ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతది చూసారా? అది ఖచ్చితంగా గ్రీన్ లోపలనే పడాలి. అపోజిట్‌లో ఇక్కడ చూడండి ఈ రెడ్ తర్వాత గ్రీన్ లోపలనే పడ్డది. ఇక్కడ ఈ హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ ఇచ్చేసి దీనికి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ నెక్స్ట్ క్యాండిల్ పడాలి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి క్యాండిల్స్ పడితే మీరు ఒక చిన్న అటెంప్ట్ చేయొచ్చు. అక్కడ మీకు రిస్క్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఫాల్ వచ్చి ఇది రీటెస్ట్ అయిపోయింది అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు ఒక ట్రై చేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక ట్రై చేయొచ్చు. ఇంకెక్కడ ఉంది ఇట్లాంటిది? ఇది చూడండి గ్యాప్ అప్ అయిపోయింది కదా నిన్న మార్కెట్. కంప్లీట్‌గా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్యాండిలే వచ్చింది. దీన్ని బ్రేక్ చేయలేదు ఎక్కడ కూడా. దీని లో ఎప్పుడు బ్రేక్ అయినా మీరు ఎంట్రీ తీసుకుంటారు. మీకు మంచి ఫాల్ అనేది నిన్న కూడా ఇవ్వడం జరిగింది. నిన్న ఇక్కడ చూసారా ఇది రివర్సల్ అయ్యేటప్పుడు ఈ రివర్సల్ అయ్యేటప్పుడు ఇది విక్కుని కిందికి ఇచ్చింది. బ్రేక్ ఇచ్చింది. సో, నో ఎంట్రీ. నో ఎంట్రీ. ఇక్కడ కిందికి విక్ అనేది ఇచ్చింది. ఇట్లాంటి సందర్భంలో కన్‌ఫ్యూజ్ అయిపోయి తీసుకోవద్దు. ఇది ఇంత బాగా ఎళ్ళింది గదా! ఇక్కడ ఇంత లోలో పడ్డది గదా! అంటే మరి ఇక్కడ గూడా రివర్సల్ అవ్వచ్చు. ఇక్కడ గూడా రివర్స్ అలా కాదు. స్ట్రాటజీ ఏం చెప్తుంది? లోనే పడాలి క్యాండిల్. ఈ ప్రీవియస్ క్యాండిల్‌కి అపోజిట్ క్యాండిల్ పడి రెడ్‌లో ఉన్నప్పుడు గ్రీన్ పడాలి. మొత్తం కంప్లీట్‌లో రెడ్‌కెళ్తున్నప్పుడు అపోజిట్‌లో రెడ్ పడాలి. ఆ రెడ్ పడి దాని లోపలనే బ్రేక్ చేయాలి. ఇక్కడ చూసారంటే ఇది ఇప్పుడు పైకెళ్ళినప్పుడు ఈ లోపలనే పడ్డది. ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ఈ మార్కెట్ అనేది పైనుంచెళ్ళి ఆల్రెడీ మనకి ఇక్కడ పైనే ఎంట్రీ కాబట్టి ఇక్కడ కూడా చూసారంటే ఈ లెవెల్‌లో కూడా దొరికింది మీకు. ఈ లెవెల్‌లో కూడా దీని లోపలనే పడ్డది. ఇది బ్రేక్ ఇచ్చింది. కిందికి మీకు క్లీన్‌గా ఫాల్ ఇచ్చింది. సో, దిస్ ఈస్ ద స్ట్రాటజీ. మీకు అర్థమైందనుకుంటాను. లో అంటే అపోజిట్ క్యాండిల్ లోనే విక్ లేకుండానే కంప్లీట్‌గా లోపల మాత్రమే ఉండాలి. ఇలా లోపల మాత్రమే ఉండాలి. కంప్లీట్ ఒక ఫాల్ అన్న అవ్వాలి. లేదంటే అప్ ట్రెండ్ అన్న అవ్వాలి. దాని లోపల రివర్సల్ ప్యాటర్న్‌లో ఎక్కడైతే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటారో అక్కడ ఇంకా అట్లాంటి సెటప్ గనుక దొరికిందంటే మీకు ఒక మంచి క్లారిటీ ఉంటది. అంటే మీకు ఎక్కడ సపోర్ట్ ఉందో తెలియదు. ఎక్కడ రెసిస్టెన్స్ ఉందో తెలియదు అనుకున్నప్పుడు మీకు ఆ ప్రీవియస్ ట్రెండ్ ఏం చెప్తుంది? లేదా ఎవరు యూట్యూబర్ అయినా మీ సొంతంగా అనలైజ్ చేసుకున్న ఆ లెవెల్స్ ప్రకారం లేదంటే 45, 85 ఎన్ని 85లు మీరు యేసుకుంటూ పోతారనుకోండి. లైక్ ఇది నిఫ్టీ కాబట్టి ఇప్పుడు నిఫ్టీలో మీరు ఇట్లా 45ది లెవెల్ యేసుకుంటూ పోతారు. లెట్స్ సే ఎగ్జాంపుల్ అది గూడా చెప్తానిక్కడ. ఇది 45 సార్. ఎక్కడ మనకి ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచెళ్ళి వేసుకున్నాం. ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచెళ్ళి వేసుకున్నాం. రైట్? నిన్న జరిగిన మార్కెట్ చెప్తున్నా. ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచెళ్ళి వేసుకుంటే మీకు ఇది 45, 45, 45 ఎక్కడి నుంచెళ్ళి ఈ 45 అనేది దీని పైకి వెళ్ళలేదు. అక్కడి నుంచెళ్ళి రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఈ బ్రేక్ ఇచ్చినప్పుడు మీరు ఈ స్ట్రాటజీ ఇందులో ఉంది. ఇది బ్రేక్ ఇవ్వగానే మీరు ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకే మీకు. నెక్స్ట్ 45 ఇక్కడ ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ నెక్స్ట్ 45 నుంచెల్లి రివర్స్ అయింది. ఇది బ్రేక్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకు. ఇక్కడే రివర్స్ అయింది మార్కెట్. మళ్ళీ ఎక్కడి వరకొచ్చింది? ఇక్కడ 45 వరకొచ్చింది. ఈ 45 బ్రేక్ అవ్వగానే ఇక్కడి వరకొచ్చింది. అంటే మీకు రివర్సల్ ఎక్కడైతే పడుతుందో అట్లాంటి సెటప్ వచ్చినప్పుడు మీకు లోలో ఎంట్రీ దొరుకుతది. హై వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఓకేనా? అంటే మీరు ఏదైనా స్ట్రాటజీ వాడుకోండి. నేనిచ్చిన లెవెల్స్ ఒకవేళ మీరు టార్గెట్ డే తోటే చూస్తున్నారు, టెలిగ్రామ్‌లో ఉన్నారు కాబట్టి, నేనిచ్చిన లెవెల్స్‌ని ఒకసారి చూసుకోండి. అది మీకు ప్రీ మార్కెట్ వీడియోలో గానీ, లేకపోతే ఛానెల్‌లో అప్డేట్ చేసిన ఆ లెవెల్స్‌కి గనక ఇట్లా హై వెళ్ళి, లో వెళ్ళి అట్లాంటి సెటప్ దొరుకుతాయి. ఇంకా వేరు వేరే సినారియోలో వేరు వేరు సెటప్స్ ఉన్నాయి. కానీ ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అవుతది. చిన్న ఎస్ఎల్ తోటి అవుతది రివర్సల్ ప్యాటర్న్‌లో. అంటే బాటమ్‌లో ఎంట్రీ, టాప్‌లో ఎగ్జిట్. టాప్‌లో ఎంట్రీ, బాటమ్‌లో ఎగ్జిట్. ఓకేనా? క్లియర్? హలో! ఎనీ డౌట్స్? మీరెక్కడైనా చూసుకోవచ్చు. ఇది స్టాక్స్‌లో చూసుకోవచ్చు. అన్నిట్లలో చూసుకోవచ్చు. Yeah. Hi, sir.
చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్‌గా ట్రెండ్ పైకెళ్ళిన తర్వాత హ్మ్. ఖచ్చితంగా ఆపోజిట్ ఉండాలా? లేదంటే అది ఇన్వర్టెడ్ హ్యామర్ గాని, లేదంటే జస్ట్ లైక్ ఒక ఇ ఇండేషన్ క్యాండిల్ గాని అలా ఫార్మ్ అయితే ఇన్‌సైడ్. ఇన్‌సైడ్‌లో ఇప్పుడు మనకి ఏది అది ఎట్లాంటి క్యాండిల్ పడ్డదన్నది ఇంపార్టెంట్ గాదు. ఓకే. మనకేంటి ట్రెండ్ అప్ ట్రెండ్ ఎళ్ళాలి. లేదంటే డౌన్ ట్రెండ్ ఎళ్ళాలి. అక్కడ రివర్సల్‌లో చాలా స్పీడ్‌గెళ్తది గదా! మార్కెట్ డౌన్ గాని, అప్ గాని ఎళ్ళినప్పుడు. అవునవును. ఆ రివర్సల్‌లో అక్కడ మనకి లోపల ఇన్‌సైడ్ క్యాండిల్ కిందే పడాలి. అది అపోజిట్ కలర్ అయి ఉండాలి ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా ఆ! మ్యాండేటరీయా? ఆ! అంటే ఆపోజిట్ మ్యాండేటరీ. కాకుండా ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ అయ్యో! బ్లూ నువ్వు కలర్. ఇన్వర్టెడ్ యాంబర్ ఫాలో అవుతున్నావంటే ఇన్వర్టెడ్ యాంబరే ఫాలో అవ్వు. ఇది ఓకే. నీకు బ్యాక్ టెస్ట్‌లో చేసుకొని చూసుకోవాల్సింది ఏందనంటే, ఇప్పుడు నిన్న చూసావు ఇది 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 పెరిగింది. కానీ ఇక్కడ హ్మ్. విక్ ఏంటి బ్రేక్ జేసింది. ఓకే. ఇక్కడ నేనేమంటున్నాను, బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేయకుండా ఇన్వర్టెడ్ క్యాండిల్ ఇన్‌సైడ్ ఫార్మ్ అయిందనుకోండి. ఇప్పుడు అప్పుడు ఇక్కడ ఎంటర్ ఫార్మ్ అవ్వచ్చు. అయింది. దీని పక్కన ఒకటి గ్రీన్ పక్కన ఇంకొకటి ఇన్వర్టెడ్ యాంబర్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఓకే. హ్మ్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ లోని బ్రేక్ జేసింది చూసావా? హ్మ్. ఇట్స్ నాట్ ఎ కన్ఫర్మ్ ట్రేడ్. నేను ఓకే. చెప్పే స్ట్రాటజీలో నాట్ ఎ కన్ఫర్మ్ ట్రేడ్. యాహ్! ఓకే. కావాలంటే నువ్వు రిస్క్ తీసుకో. కానీ ఇక్కడే ఉంటదనేది కన్ఫర్మ్ లేదు. అదే ఈ విక్ బ్రేక్ జేయకుండా ఈ లోపలనే ఉండుంటే యాహ్! ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ. ఇట్స్ గుడ్ ఎంట్రీ. ఎందుకంటే నీ స్టాప్ లాస్ అనేది ఐడెంటిఫై అయిపోయింది. హ్మ్. అవును. నీ స్టాప్ లాస్ అనేది ఐడెంటిఫై అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ నుంచెల్లి కింద పడ్డదా? ఇక్కడ ఇది విక్ బ్రేక్ జేసింది. ఇది విక్ బ్రేక్ జేయలేదు. ఇక్కడ ఎంట్రీ. నీ స్టాప్ లాస్ దీని కింద. ఇది. హ్మ్. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్‌కి పెడితే కరెక్ట్‌గా ఇక్కడ విక్ వచ్చింది. కానీ స్టాప్ లాస్ కొట్టలేదు. ఇక్కడ మీకు కరెక్ట్‌గా చూసామంటే ఓన్లీ 1:1 మాత్రం వచ్చింది. అవును. ఈడ ఓన్లీ ఎగ్జాక్ట్‌లీ 1:1 వచ్చింది. అంతే. కానీ నేనేం చెప్తున్నాను ఇనిషియల్ స్టేజ్‌లో బ్యాంక్ నిఫ్టీలో అయితే 30 పాయింట్స్ ప్లస్ రాంగానే క్లోజ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. లేదు అనంటే నిఫ్టీలో అయితే 20 పాయింట్స్ అట్లా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో మీకు ఇది అలవాటైందని. ఇది ఎందుకంటే 1:3 అయింది. ఎక్కువనే వెళ్తది. యాహ్! ఓకే. ఎక్కువనే వెళ్తది. ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఇట్లా ఫాలో అవ్వుకుంటూ వచ్చింది. ఇక్కడ చూడు ఇది ఈ రెడ్ క్యాండిల్ తోటొచ్చింది. కానీ ఈ ట్రెండ్ అనేది అప్ నుంచెల్లి కిందకి. అప్ నుంచెల్లి కిందకి అనంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుండి మార్కెట్ పడ్డది. మీకు పూర్తి మార్కెట్ మీద అవగాహన ఉండాలి. సో, ఇక్కడ నేనేంది ఎక్కడ నీకు డౌన్ ట్రెండ్ ఛాన్స్ వచ్చినా నువ్వు డౌన్ ట్రెండ్ తీసుకుంటావు. ఇక్కడ దొరికింది చూడు. హ్మ్. రెడ్ బ్రేక్ అవ్వకుండా ఈ ఇన్‌సైడ్‌లోనే పడ్డది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి. ఇక్కడ వరకు మీకు ఫాల్ వచ్చింది మంచిగా కిందకి. అంటే దానికి ముందున్న ట్రెండ్ మీకు ఖచ్చితంగా ఐడెంటిఫై ఉండాలి. మీ మైండ్‌లో ఉండిపోవాలి. దానికి ఉన్న ట్రెండ్ అపోజిట్‌లో ఉండాలి ఖచ్చితంగా. ఓకే. అంటే అదెందుకు అవుతదనంటే అక్కడ ఉన్న కిందున్న ఎస్ఎల్స్‌ని హిట్ జేయడానికి కోసం మార్కెట్ వస్తూ ఉంటది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడిక్కడ మనకి పైనుంచి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కిందకి ర్యాలీ అయింది. హ్మ్. ప్రీవియస్ డే రోజు. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఎంట్రీ దగ్గర యాక్చువల్‌గా ఇప్పుడు మనం అపోజిట్‌లో ఉండాలి ట్రెండ్‌కి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచెల్లి డౌన్ కిందకి ర్యాలీ అయింది. హ్మ్. ఆ! హ్మ్. ర్యాలీ అయింది. ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది చెప్పారు చూసారా ఒకసారి? ఇక్కడ. ఇక్కడ. హ్మ్. హ్మ్. ఇప్పుడు అపోజిట్‌లో ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే నీకు ట్రెండ్ ఏంది అప్ ఎళ్ళింది. ట్రెండ్ అప్ ఎళ్ళింది. అప్ ఇక్కడ ఎళ్ళింది ఆల్రెడీ కాబట్టి డౌన్‌కొచ్చింది కదా! అప్ ఎళ్ళింది కాబట్టి నువ్వు ఈ టార్గెట్ కోసం వెయిట్ జేయొచ్చు. ఈ టార్గెట్ కోసమో వెయిట్ జేయొచ్చు. కిందకి ఉన్నది గదా! టార్గెట్ ఇంకెక్కువ. యాహ్! ఓకే. అక్కడ కిందకి ఉంది గదా! నీకు టార్గెట్. ఈడ లోన్ గూడా బ్రేక్ జేసింది. అదే ఒకవేళ నీకీడ ఎంత చిన్న స్టాప్ లాస్ అవుతుంది గదా! అవును. ఫస్ట్ ఎందుకు ఆ స్ట్రాటజీ నువ్వు ఎంచుకుంటున్నావంటే నీకు స్టాప్ లాస్ అనేది చిన్నగా అవుతుందా లేదా? ఇప్పుడు ఇక్కడ జూడు ఇక్కడ వచ్చింది దీనికి ముందు. ఈడ చిన్న స్టాప్ లాస్ ఇచ్చేసినావు. దీనికి ముందొచ్చింది. దీనికి ముందు వచ్చింది. కానీ ఇక్కడ నీకు స్టాప్ లాస్ ఇవ్వాల్సొచ్చింది. సరే చిన్న స్టాప్ లాస్. చిన్న స్టాప్ లాస్ వస్తుంది కాబట్టి ఈ ఎంట్రీ తీసుకోవచ్చు అంటున్నా. మనం ఇక్కడ ఓకే. ప్రీమియంలో చూడనవసరం లేదు. స్పాట్‌లోనే చూస్తూ ట్రేడ్ జేయాలి. ఈ అలవాటు ఒక్కటి చేసుకోవాలి. ఈ స్ట్రాటజీలో. ఎందుకంటే ఆ లోలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రీమియం ఫ్లక్చుయేషన్ ఎక్కువ జరుగుతది. మనకు 1 మినిట్‌లో కనబడుతది గానీ, ఇట్లా క్యాండిల్ 5 మినిట్స్‌లో ఉన్నప్పుడు అర్థం గాదు. అక్కడ మీకు ప్రీమియం అనేది ఎక్కువ మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటది. ఎప్పుడైతే లోకి పడిపోతదో మార్కెటు, హైకి వెళ్ళినా, లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు స్పాట్ కదలదు. కానీ ప్రీమియంలో ఎక్కువ మూవ్‌మెంట్ ఉంటది. ఆ రివర్స్ ఇప్పుడు అయ్యే సందర్భాలలో యాహ్! ప్రీమియంలో ఎక్కువ స్పీడ్ ఉంటది. యాహ్! ఎందుకంటే అవును. ఆ స్పీడ్ ఎందుకుంటదంటే దీనికే కారణం. ఏందంటే ఈ ప్రైస్ యాక్షన్ ఎందుకు అవుతదంటే మీకు అపోజిట్ వెళ్ళాలి అంటే అక్కడ ఇన్‌పుట్ అంటే అక్కడ ఎంటర్ అయ్యేవాళ్ళు ఎక్కువ లాట్స్ తోటి ఎంటర్ అయినప్పుడే దీని అపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్తది కదా మార్కెట్.
అందు గురించి అక్కడ ప్రీమియంలో ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. యాహ్! ఇంకోటి ఇప్పుడు ఈ క్యాండిల్ ఫార్మ్ అవ్వంగానే వెంటనే ఇప్పుడు ఇన్‌సైడర్ క్యాండిల్ ఫార్మ్ అయింది ఆపోజిట్ ట్రెండ్‌లో. సో, వెంటనే మన ఎంట్రీ ఉంటదా? లేదంటే అది బ్రేక్ అయ్యి కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే నీకు ఈ 2 క్యాండిల్స్ పడ్డది థర్డ్ క్యాండిల్‌లోనే ఎంట్రీ. ఓకే. థర్డ్ క్యాండిల్ ఎంట్రీ ప్రీవియస్ క్యాండిల్ ఇన్‌సైడ్ క్యాండిల్ నీ స్టాప్ లాస్. అంతే. ఇప్పుడు ఇక్కడ ఫాల్ అయిపోయింది. వెంటనే ఈ క్యాండిల్‌కి ఎంట్రీ నీది. ఓకే. ఆ నెక్స్ట్ క్యాండిల్ దాని పైన ఓపెన్ అవుతుంది కదా! కిందికి ఓపెన్ అవుతే నీకు ఇక్కడ ఎంట్రీ దొరకదు కదా! హ్మ్. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిపోయి పైకెళ్తుంది కదా! కిందికి రావట్లేదు కదా! యాహ్! అక్కడ నీకు క్యాండిల్ చెప్తుంది కదా! పైన ఓపెన్ అవుతుంది. కింద ఓపెన్ అవుతే ఇంకెందుకు ఎంట్రీ తీసుకుంటావు? తీసుకొని కూడా తీసుకోవు. హ్మ్. ఆ నెక్స్ట్ క్యాండిల్ పైకే ఓపెన్ అవుతుంది. కిందికి పడేదుంటే కిందికి ఓపెన్ అవుతుంటది కదా! యాహ్! రెడ్ సైడ్ తీసుకోవాలనుకుంటే కిందికి వస్తుంటది. ఈ పైకి ఎందుకెళ్తది? వెళ్ళదు కదా! యాహ్! హ్మ్. అట్లా పైకి, కిందికి కన్‌ఫ్యూజ్ అయిందంటే అక్కడ ఎంట్రీ కూడా తీసుకోవు కదా! ఆ నెక్స్ట్ క్యాండిల్ నీకు ఆల్రెడీ చెప్పేస్తది అది కిందికెళ్ళిపోతున్నా అని. ఓకే. హ్మ్. ఇంకా కానీ ఆ అపోజిట్ క్యాండిల్ కూడా దాని హైని మాత్రం బ్రేక్ చేయొద్దు. లోని బ్రేక్ చేయొద్దు. హైని బ్రేక్ చేయొద్దు. ఓకే. కావాలంటే మళ్ళీ రీటెస్ట్ అయినాక తీసుకోండి. కానీ లోని బ్రేక్ చేయొద్దు. హైని బ్రేక్ చేయొద్దు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. ఇదేమైంది? ఈ రివర్సల్ క్యాండిల్. ఇది 2 సార్లు లో బ్రేక్ చేసింది. ఈ రెడ్‌ది లో బ్రేక్ చేసింది. అది లో బ్రేక్ చేసింది. యాహ్! అవును. కానీ ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ ఒక ఇన్‌సైడ్ క్యాండిల్ పడ్డది చూడు. ఇక్కడ హ్మ్. నీ ఎంట్రీ దీని కింద స్టాప్ లాస్. ఓకే. అట్లా. ఇట్లాంటి క్యాండిల్ దొరికితే ఎంట్రీ ఇచ్చుకో. దాని కింద స్టాప్ లాస్ పెట్టుకో. ఓకే. అట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచెల్లి ఫాల్ అయింది. ఇక్కడ చూడు. ఈ ఎంట్రీ దొరికింది. నెక్స్ట్ క్యాండిలే వెంటనే పెద్ద ఫాల్. నువ్వు ఈడ స్టాప్ లాస్ పెట్టకపోతే ఇది చూసినావా? ఇక్కడ ఆల్రెడీ ట్రెండ్ డౌను. ఇక్కడ నువ్వు ట్రేడ్ తీసుకున్నావనుకో ఇలాంటి సెటప్‌లో రీటెస్ట్ అయింది గదా! పైకెళ్తదని. ఇక్కడ గనక నువ్వు స్టాప్ లాస్ ఇవ్వకపోతే, వెంటనే ఇవ్వకపోతే ఇది పెద్ద ఎస్ఎల్. ఓకే. సో, ట్రెండ్ రివర్సల్ గేమ్. ట్రెండ్ రివర్సల్‌లో మీకు ఇన్‌సైడ్ క్యాండిల్‌లో అపోజిట్ క్యాండిల్ పడితే మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. క్లోజ్ చేయనా? టైమ్ ఫ్రేమ్ అన్నా ఈ 5 5 మినిట్సేనా? మినిట్స్ 5 మినిట్స్‌లో మాత్రమే. 15 మినిట్స్‌లో తీసుకోవాలనుకుంటే మీకు అది లాంగ్ కోసం పనిచేస్తది. టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్‌లోనే. మళ్ళీ 1 మినిట్‌లోకెళ్తాము, 3 మినిట్స్‌లోకెళ్తామంటే కష్టం. 10 మినిట్స్‌లోకెళ్తాము అది అంటే మీకక్కడ ఇచ్చే ఎస్ఎల్ ఎంతుందనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఎంటర్ అవుతున్నాం అంటే మనకి ఎస్ఎల్ ఎంత ఉందనేది తెలిసినంకనే అప్పుడు మీకు టార్గెట్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇంకా? హలో. చెప్పండి సార్. బ్రో ఏదైనా గ్రీన్ క్యాండిల్ ఒకటి పెద్దదిగా ఫార్మ్ అయినప్పుడు ఆ స్టాప్ లాస్ అనేది మన హై అవుతది కదా బ్రో! అప్పుడు దాన్ని కింద పెట్టుకుంటే ఎక్కడి నుండి? ఆహ్, ఇప్పుడు ఏదైనా ఆ! ఇప్పుడు ఇది పెద్దగా గ్రీన్ క్యాండిల్ ఇది హై నో. 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 ఆ! ఇక్కడ తీసుకోండి బ్రో. సెకండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడు. కంటిన్యూస్ రైట్ సైడ్. ఓకే. రైట్ సైడ్ ఇక్కడ. ఇక్కడ 240కి అలా. 240కి ఇది లో ఇక్కడ ఎంట్రీ లేదు మీకు. ఈ రెడ్‌ని లో బ్రేక్ చేసింది ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్. ఓకే. ఇలా బ్రేక్ చేయొద్దు అంటున్నాను. ఇక్కడ ఓకే బ్రో. ఇలా సినారియోస్ ఇప్పుడు ఇక్కడ పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయింది కదా! ఇలాంటిది అక్కడ ఎక్కడన్నా ఫార్మ్ అయినప్పుడు తీసుకున్నప్పుడు మన స్టాప్ లాస్ అనేది హై అవుతది కదా! చాలా ఎక్కువ ఉంటది కదా అని అడుగుతున్నాను బ్రో. మీకు అందు గురించే నేనేమంటున్నాను, ఇప్పుడు కంటిన్యూ ఫాల్ అవుతుంది క్యాండిల్ రైట్? ఆ! కంటిన్యూ ఫాల్ అయినప్పుడు దాని పైన వచ్చే నెక్స్ట్ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటారు మీరు. ఓకే. దానికి వచ్చిన క్యాండిల్ యొక్క హైలో ఎంట్రీ తీసుకుంటారు. ఒక్క నిమిషం నేను చెప్తా ఉండండి. ఎక్కడ ఉంది? ఇది చూడండి. ఇప్పుడు ఇది పైకెళ్ళి వచ్చింది కదా! అవును.
ఈ పైకేలు వచ్చినప్పుడు ఇక్కడ రెడ్ పడ్డది. ఈ లోని బ్రేక్ చేయలేదు. మీరు ఎంట్రీ ఓకే. ఎక్కడ? ఇక్కడ ఎంట్రీ మీది. ఆ! దీనిపైన అవును. ఎంట్రీ. ఈ ఇమ్మీడియేట్‌లీ గ్రీన్ క్యాండిల్ పైన మీ ఎంట్రీ. ఓకే. ఈ ఎంట్రీ తర్వాత దీనికి ఈ రెడ్ క్యాండిల్ కింద మీ స్టాప్ లాస్. హ్మ్. ఇక్కడ నుండి మ్యాక్స్ 1:3 ప్లాన్ చేసుకోవాలి. లేదు అనంటే నిఫ్టీలో అయితే 20 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అయితే 30 పాయింట్స్ ఇనిషియల్ స్టేజ్‌లో మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు టార్గెట్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఓకే. అర్థమవుతుందా? ఓకే. లేదా 1:1 పైనకెళ్ళి క్లోజింగ్ ఇచ్చింది అనంటే మార్కెట్ అక్కడ మీరు ట్రైల్ చేసి కాస్ట్ ట్రైల్ చేసి చూసుకోవాలి. ఓకే. ఇది అన్నట్టు. ఇంకా అందరికి అర్థమైందా? క్లోజ్ చేసేస్తున్నాను. దట్స్ బ్రో. బాయ్. బాయ్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఒక్కరు కూడా డౌట్స్ అడగలేదు. కామెంట్స్‌లో వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతదని డౌట్స్ అడగమంటే ఒక్కరు కూడా అడగట్లేదు. చలో బాయ్. థాంక్స్ ఫర్ జాయినింగ్.